జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆదినారాయణ గారి అమ్మాయి నాసి రకం చీరలు కట్టుకుంటే బాగోదని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు మరీ మంచి చీరలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారని నాకేం తెలుసు. వదినా, ఏంటలా అంటావ్? పెళ్లి బట్టలకి మనల్ని డబ్బులు ఇవ్వమని నాన్న చెప్పారు కదా. నీకు కావలసిన చీరలంటే మనమే కొనుక్కుంటాం విద్య. అబ్బాయి వాళ్ళు పెట్టాల్సినవి ఖచ్చితంగా వాళ్లే పెట్టాలి. అదే ఆచారం, సాంప్రదాయం. అది మనం కొనకూడదు. ఏమంటారండి? అవునమ్మా విద్య. పెళ్లికి, శోభనానికి, వ్రతాలకి వీటన్నిటికీ కనీసం 5 చీరలైనా కొనాలి. అన్నీ కొనాలంటే ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టాలి మరి. రేయ్, పడుతున్నాం కదా అని మాటలు జారేవనుకో, పళ్ళు రాలిపోతాయి. అన్ని పళ్ళు రాలగొడతానంటారా? ఏంట్రా? గణపతి, అన్నయ్య, గణపతి. ఎరా, వాళ్ళకంటే చదువు సంస్కారం లేదు, నీకేమైందిరా? నువ్వు మాస్టర్వి. ఒకరికి చెప్పే స్థాయిలో ఉండాలి కానీ చెప్పించుకునే స్థాయిలో ఉండకూడదు. మనం బంధువులం. ఇలా గొడవ పడితే ఎలా చెప్పండి? విద్య, పద. అమ్మో, ముని సార్. అమ్మా, మీరందరూ వెళ్ళండి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఏట్రా రేట్లు చూడకముందే రని. నానా, పైన కాస్ట్లీ శారీస్ ఉన్నాయి, మనం వెళ్ళి కొనుక్కుందాం పద. పదరా. గణపతి, త్వరగా వెళ్ళరా. సరే అమ్మా. మీరు పదండి. అయ్యో, మామయ్య ఉంటే ఏదో మేనేజ్ చేసేవాడు. ఇప్పుడు ఏం చేయాలి? సార్, మీరేంటి సార్ ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడున్నావు? స్కూల్లో ఫ్యూన్ జాబ్ మానేసి ఇక్కడ సేల్స్ బాయ్గా జాయిన్ అయ్యావా ఏంటి? అలాంటిదేం లేదు సార్. కొంపదీసి పెళ్లి బట్టలు కొనడానికి ఈ షాప్కి వచ్చావా ఏంటి? లక్షల్లో అవుద్దురా. నా రేంజ్కి పెళ్లి బట్టలకి ఇక్కడికి ఎందుకు వస్తాను సార్? ఏదో ఖర్చు కొనుక్కోవడానికి వచ్చాను అంతే. నేను మరీ అంత వెర్రి పప్పలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా? ఖర్చీఫ్ కాదు సార్, ఖద్దర్ చొక్కా, మా పక్కింటి ఆయనకి. ఏంటో ఇది? నీ షర్టు మీద మల్లెపూలు ఉన్నాయి అంటే నువ్వు ఆ అమ్మాయితో కలిసి పెళ్లి షాపింగ్కి వచ్చావు కదా? నాకు మాత్రం ఖర్చీపు, కథల చొక్కా అని కబుర్లు చెప్తున్నావు. 2 లక్షలు అడిగితే మాత్రం సర్దవు కానీ. సరే, మీ వాళ్ళందరూ ఎక్కడున్నారు? నేను మాట్లాడాలి. క్రితం సారి కూడా మాట్లాడలేదు. సార్, హలో, చెప్పవే. తీసుకున్నాను, అన్నీ తీసుకున్నాను. హలో హలో హలో, సిగ్నల్ అందట్లేదే. హలో, అన్నీ తీసుకున్నానే, వచ్చేస్తానే, త్వరగానే వచ్చేస్తాను. అలాగే. రే గణపతి,
పెళ్లి చీరలు చూపించండి. ఎంతలో చూపించమంటారు మేడం? ఎంతలో ఉన్నాయి? స్టార్టింగ్ 5000 నుంచి ఉన్నాయి మేడం. అవి చూపించండి. మాకు 5000 లాంటి చీపేం వద్దమ్మా. కనీసం 25,000-30,000 పై మాట చూపించండి. ఇది 25,000 మేడం. మా ఇంటి మహాలక్ష్మి కట్టుకునేది. ఇంకా ఎక్కువ రేటు చూపించండి. నువ్వు అదృష్టవంతురాలు నిధి. మీ అత్త చీరలు పెట్టే దగ్గరే తగ్గట్లేదు. ఎన్ని చీరలు కావాలి మేడం? 3 చీరలు కావాలండి. మాకైతే 30 కావాలి. పెళ్లికి 3 ఏ మూలకొస్తాయి? ఎక్కడున్నాడు వీడు? ఉందే. నువ్వు 5,000కి బేరం ఆడతావు కదమ్మా. అవునత్తయ్య, నాతో కట్నం డబ్బులు బేరవాడినట్టుగా. ఒరే విఘ్నేశ, ఆళ్ళకి కాస్త చెప్పండ్రా. అలా వదిలేయకండ్రా బాబు. ఇట్లాంటి షాపుల్లో బేరాలాడడానికి ఉండదని తెలియకుండానే వచ్చేస్తారు. మీరలా అనకండి. ఎప్పుడైనా వీళ్ళిలాంటి షాపింగ్ మాల్కి వస్తే కదా తెలిసేది. పెళ్ళంటే మళ్ళీ మళ్ళీ చేసుకునే కార్యక్రమం కాదండి. అందంగా కనిపించాలి. ఒక్కొక్క చీరకి 10,000 కూడా పెట్టకపోతే ఎలా? అమ్మా, పర్లేదు, విద్యకు నచ్చింది తీసుకోండి. నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా, అందులోంచి కడతాను. రేషన్ కార్డు మీద బతికేవాళ్ళు కూడా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తున్నారు నాన్న. మనకు అవసరం లేదులేరా. మన దగ్గరే లచ్చిందేవి ఇట్లాంటి బ్యాగుల్లో బ్యాంకుల్లో మూలుగుతా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.